వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. నేరచరితులైన నేతల విషయంలో మరింత కఠిన చట్టాలు తేవాలని కేంద్రం చూస్తోంది. క్రిమినల్ నేరారోపణలపై అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైల్లో ఉన్న నేతల పదవులు రద్దయ్యేలా బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుల పరిధిలోకి కేంద్ర రాష్ట్ర మంత్రులు, సీఎంలతో పాటు ప్రధాని కూడా వస్తారని చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే దోషిగా ఖరారవ్వకుండా కేవలం అరెస్ట్ అయినందుకే పదవులు కోల్పోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజకీయ కుట్రనని ఆరోపించాయి. దీంతో కేంద్రం బిల్లులు జేపీసీకి పంపింది. అసలు కేంద్రం ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి? ఈ బిల్లులతో ప్రాక్టికల్గా వచ్చే సమస్యలేంటి? ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యేలపై మాత్రమే శిక్ష పడ్డప్పుడు అనర్హత వేటు వేసేలా చట్టం ఉంది. కానీ ఆ పై పదవుల్లో ఉండే మంత్రులు, సీఎంలు, ప్రధానికి మరింత కఠిన చట్టం ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేవలం మంచి పని చేయాలన్న సంకల్పం ఉంటే చాలదో, దానికి మంచి ఉద్దేశం ఉందనే విషయం కూడా అనిపించాలి. లేకపోతే తలపెట్టిన మంచి పని కూడా చెడ్డ పనిగా ముద్రపడటానికి చాలా అవకాశాలుంటాయి. అందుకే న్యాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పదవుల్లో ఉన్న నేతల సచ్చీలత, నైతిక నిష్ఠ విషయంలో కఠిన నిబంధనలు ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. నేతలు నేరచరితలు కాకూడదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అలాగే క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు రాజీనామా చేయాలన్న సంప్రదాయం కూడా మంచిదే. కానీ అందుకోసం ప్రత్యేకంగా బిల్లులు తేవాల్సిన అవసరం ఏంటి అనేదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. అలాగే పీఎంను కూడా బిల్లుల పరిధిలోకి తేవడం మరింత అసాధారణమని న్యాయ కోవిదులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యానికి బలోపేతం చేస్తూ నేతల నైతిక నియమావళిని మరింత కఠినతరం చేసేలా బిల్లులు రూపొందించామని కేంద్రం చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లులు తెచ్చారని విపక్షం అబ్జెక్షన్ చెబుతోంది. కేంద్రం ఉద్దేశం, విపక్షాల వాదన రెండిట్లోనూ నిజం లేకపోలేదు. ఇక్కడ నేరచరితులైన నేతలను పదవులకు దూరంగా ఉంచే ప్రయత్నం మాత్రమే ఉంటే బిల్లులను తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు ఈ బిల్లులను వాడుకునే అవకాశం లేకపోలేదన్న అనుమానమే పెనుభూతంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బిల్లులు జేపీసీకి వెళ్లాయి. అక్కడైనా వాటికి ప్రాప్త కాలజ్ఞతతో సవరణలు వస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. రాజ్యాంగంలోని 130 అధికరణకు సవరణ బిల్లు పేరిట కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభిస్తే దేశ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలై 30 రోజుల పాటు జైల్లో ఉంటే వారు ఆ మరుక్షణమే పదవీచ్యుతులు అయిపోతారు. అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. మంగళవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేబినెట్ ఆమోదముద్ర వేసిన మర్నాడు బుధవారమే ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 5 ఏళ్లు జైలు శిక్ష పడే క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండి అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే ప్రధాని అయినా, సీఎం అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే తమ పదవులను వదులుకోవాలి. లేదంటే 31వ రోజు వారి పదవులు ఆటోమేటిక్గా ఊడిపోతాయి. ఈ బిల్లును బయట నుంచి చూస్తే చాలా పారదర్శకతతో కూడినటువంటి బిల్లుగా కనిపిస్తోంది. అయితే ఈ బిల్లు అమల్లోనే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది అన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. విపక్ష నేతలను టార్గెట్ చేసి వారిని వేధించేందుకు కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు ఈ బిల్లును దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదని వారు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అసలు పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు అరెస్టై 30 రోజులకు పైగా జైల్లో ఉండే నేతలు అసలు ఉంటారా? ఉన్నా వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు కదా. ఆ మాత్రం దానికి ఇంత కఠినమైన బిల్లును తీసుకురావాలా అని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జైలుకు పంపించి 30 రోజులు జైలు పెట్టడం అనేది భారతదేశంలో ఇప్పుడు అతి సులువైన పని. ఎవరినైనా కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళని కూడా మనం మొబిలైజ్ చేసేటువంటి ఆఫీసర్లు ఉన్నారు. మనము రెడ్ బుక్కులు, బ్లూ బుక్కులు, ఎల్లో బుక్కులు పెట్టుకొని కేసులు రిజిస్టర్ చేయడం, అప్రూవర్లు తయారు చేసుకోవడం, మా దగ్గర ఎవిడెన్స్ ఉందని జైలు పంపేయడం అనేది అతి సాధారణమైపోయిన ఈ రోజుల్లో 30 రోజులకే డిస్క్వాలిఫై చేసేసి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి సర్పంచ్ వరకు అంటే ఇది ఏది లేదు, చచ్చేది లేదు. ఊరికే వీళ్ళు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక విపక్షాలైతే ఈ బిల్లు విషయంలో మోడీ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులను వేధించేందుకే ఈ బిల్లుకు మోడీ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఫలితంగా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ తమ పార్టీ కాని ప్రభుత్వాన్ని కొనసాగకుండా ఉండేలా మోడీ, అమిత్ షాలు ఈ బిల్లు ద్వారా వ్యూహరచన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ తరహా బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని కూడా గగ్గోలు పెడుతున్నారు. Of the new bill that the BJP is proposing, we are going back to medieval times when the king could just remove anybody at will. There's no concept of what an elected person is. He doesn't like your face, so he tells ED, put a case, and then democratically elected person is wiped out within 30 days. This is new. పీఎం, సీఎం స్థాయి పదవులపై చర్యల విషయం కాబట్టి ఈ బిల్లు ఆమోదం అంత తేలిక కాదని కేంద్రం ముందే ఊహించిందే. అందుకే విపక్షం అభ్యంతరాలు చెప్పగానే వెంటనే బిల్లు జేపీసీకి పంపిందే. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించి చట్టంగా మారేందుకు చాలా కాలమే పడుతుందని చెప్పొచ్చు. గత కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలతో విభేదిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ ఈ బిల్లులో తప్పు లేదన్నారు. ఒకవైపు ప్రియాంక గాంధీ దీన్ని క్రూరమైన బిల్లుగా అభివర్ణిస్తే థరూర్ మాత్రం బిల్లులో ఏం తప్పుందని నిలదీశారు. It goes against everything, and to couch it as a measure which is being taken anti-corruption is just to pull a veil across the eyes of the people, because what it basically allows a government to do is to put you don't even have to be convicted. Tomorrow you can put any kind of case on a chief minister and put him in jail for have him arrested for 30 days without even him being convicted, and then he ceases to be chief minister. It's there plain for everybody to see. So I think that it's absolutely wrong. It's anti our constitution. It's against our constitution. It's undemocratic. And it's very unfortunate. Face of it, it seems reasonable that anyone who does anything wrong should be liable to punishment and should not be holding a high constitutional office or a political office. I think that makes sense. On the second issue of the online gaming, I am on record. I have written an article in 2019. I made the case for some time now that, to my mind, the government should be legalizing online gaming and taxing it, regulating it and taxing it. Because then the benefits of the money that people are spending anyway on this process can be spent on social causes. If you simply ban it, it goes underground and the mafia makes money from it. We know that what's happening with gambling in this country. There is matka, there is illegal betting on cricket, this and that. Who is getting the benefit of that? Only the crooks and criminals and gamblers. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లు ప్రవేశపెట్టింది కేంద్రం. కనీసం 5 ఏళ్లు శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టై నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. వారంతటి వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. ప్రజాప్రతినిధుల తొలగింపుకు సంబంధించిన బిల్లు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ బిల్లులో ఏ రకమైన క్రిమినల్ అభియోగాలున్నాయో ఇంకా వివరించినప్పటికీ వారిపై ఆరోపించిన నేరానికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష విధించి ఉండాలి. ఇది హత్య, భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలకు కూడా వర్తిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లో కొత్తగా 5A నిబంధనను ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే రకంగా రాజకీయాల్లో కూడా నేరపూరితమైన రాజకీయాలు మరి స్వస్తి పలకాలి. రాజకీయాల్లో నేరస్తులకు తావు ఉండకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో మోదీ గారి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని మీద ఇంకా మరి లోతైన చర్చలు జరగాలి. మరి ప్రజా బాహుళ్యంలో దీని మీద అందరి అభిప్రాయాలు సేకరించాలని చెప్పి మరి ప్రతిపక్షాలు కోరిన సందర్భంలో ప్రభుత్వం కూడా ఇవాళ ఆ రకంగా సెలెక్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. లోక్సభలో కేంద్రం రాజ్యాంగం 130వ సవరణ బిల్లు, జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వం సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మిగిలిన మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకొస్తారు. మంత్రిమండలి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందించారు. నేరారోపణలతో అరెస్టైన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనలోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గతేడాది మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు.
జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చివాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు వేయాల్సొచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లులను తీసుకొస్తోందని భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అందులోనూ ఉన్నత పదవుల్లో ఉన్నవారు సచ్చీలురై ఉండాలని అందరూ ఆశిస్తారు. కానీ నేరచరితులైన నేతల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. కొందరు నేతలైతే అరెస్ట్ అయిన తర్వాత కూడా పదవులకు రాజీనామా చేయకుండా ముందుకేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే బిల్లులు తెచ్చామంటోంది కేంద్రం. రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాటించాల్సిన విలువలు, సాంప్రదాయాలకు తిలోదకాలిస్తే ఏం జరుగుతుందో కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులు నిరూపించాయి. నేతల నుంచి అత్యున్నత ప్రవర్తన నియమావళిని ఆశించిన రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడా వారు అరెస్టైనా రాజీనామా చేయాలనే నిబంధన పెట్టలేదు. దానర్థం వారు ఆటోమేటిక్గా రాజీనామా చేస్తారనే నమ్మకం ఉంచడమే. కానీ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అనే పెడార్థం తీయడం సరికాదు. అసలు అలాంటి పెడార్థాలకు తావు లేకుండా అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే రాజీనామా చేసి తీరాలని కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 2 ఏళ్లు పైబడి శిక్ష పడిన కేసులో దోషిగా తేలిన మరుక్షణమే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతోంది. కానీ వారి పై స్థాయి పదవులు అనుభవిస్తున్న మంత్రులు, సీఎంలు, పీఎంకు ఇలాంటి నిబంధన లేకపోవడం ఖచ్చితంగా లోటే. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి చట్టం మరింత కఠినంగా ఉండాలి కాబట్టి దోషిగా తేలడంతో సంబంధం లేకుండా జైల్లో ఉన్న రోజుల్ని ప్రాతిపదికగా తీసుకుని ఆటోమేటిక్గా పదవులు పోయేలా నిబంధనలు తెచ్చామని కేంద్రం వాదిస్తోంది. ఇంతవరకు బిల్లులో ఆక్షేపించడానికి ఏమీ లేదు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొక వైపు చూస్తే కానీ బిల్లులో ఇమిడి ఉన్న రాజకీయ ప్రయోజనాలు అర్థం కావంటున్నారు విపక్ష నేతలు. సాధారణంగా శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అంత మాత్రాన కేవలం పోలీసులే అరెస్టులు చేయాలనే రూలేమీ లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు కూడా అరెస్టు చేసే అధికారం ఉంది. కాబట్టి అరెస్టు విషయంలో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు సమాన అవకాశాలున్నాయి. కానీ సమస్య అది కాదు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం నిందితుడు దోషిగా తేలే వరకు అమాయకుడు కిందే లెక్క. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నుంచి కింది కోర్టుల దాకా ఇదే న్యాయ సూత్రాన్ని పాటిస్తున్నాయి. జైల్లో ఉన్నంత మాత్రాన నిందితుడు తప్పు చేసినట్టు ఎక్కడా ఉండదు. జైల్లో కేవలం శిక్ష పడ్డ ఖైదీలు మాత్రమే ఉండరు. రిమాండ్ ఖైదీలే ఎక్కువగా ఉంటారు అనేది బహిరంగ రహస్యం. అలాంటప్పుడు కేవలం జైల్లో ఉన్న రోజులు ప్రాతిపదికగా నేతల సచ్చీలతను శంకించి పదవులు పోయేలా చూడడం ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది అనేది అసలు ప్రశ్న. You plead not guilty only after charges are framed against you. This bill turns the fundamental jurisprudence of Article 21 on its head. Number 3, it distorts parliamentary democracy, which is again basic structure, by displacing will of the people through mere custody, bereft of judicial determination. अध्यक्ष जी, ये बहुत ही संवेदनशील विधेयक है. मेरे 2 बिंदु और हैं, मुझे कृपया. ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏమిటంటే ఎవరైనా దోషిగా తేలాలంటే చాలా కాలం పడుతుంది. ఓ కోర్టులో దోషిగా తేలిన వ్యక్తి పై కోర్టులో అపీల్ చేసుకుని నిర్దోషిగా విడుదలైన ఉదంతాలు అందరికీ అనుభవాలే. శిక్షలకే గ్యారంటీ లేనప్పుడు ఇక నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏదో సాకుతో అరెస్టు చేసి నెల రోజులు జైల్లో పెడితే ఆటోమేటిక్గా పదవి ఊడిపోతుంది. దీంతో ఈ బిల్లును రాజకీయ ప్రత్యర్థుల విషయంలో దుర్వినియోగం చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి అనేదే ప్రధాన అభ్యంతరం. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తుందనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఈ బిల్లు చట్టమైతే ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయిన ప్రతి చోట అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయని విపక్షాలు భయపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఎన్డీయేతర ప్రభుత్వాల్ని లక్ష్యంగా చేసుకుంటారని ఆరోపిస్తున్నాయి. అలా జరగబోదని ఎవరు గ్యారంటీ ఇస్తారని నిలదీస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు, బిల్లులో ఉన్న లొసుగులను చూస్తే ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు ఉండబోదని ఎవ్వరూ చెప్పలేరు. పైగా ఎవరినైనా అరెస్టు చేయడానికి నేరం రుజువు కావాల్సిన పనేం లేదు. విచారణకు ఆటంకం కలిగిస్తారనే అనుమానమో, మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్న విన్నపమో, సాక్షులతో కలిపి విచారించాలన్న కారణమో ఈ మాత్రం చాలు. ఎవరినైనా కోర్టు అనుమతితోనే కస్టడీలోకి తీసుకోవచ్చు. సాధారణంగా కోర్టులు తొలి దశలో 2 వారాల రిమాండ్కిస్తాయి. దర్యాప్తు సంస్థలు కోరితే ఒకసారి పొడిగించడానికి పెద్దగా కారణాలు కూడా అవసరం లేదు. అంటే అప్పటికే 30 రోజులు జైల్లో ఉన్నట్టే. ఇక ఈ సాకు చూపించి వెంటనే సదరు వ్యక్తి పదవి రద్దయిపోతే అంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తీవ్రమైన నేరాలు చేసినట్టుగా నిరూపించడానికి ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. కోర్టుల్ని కన్విన్స్ చేయాలి. అప్పుడే నిందితులు దోషులవుతారు.
కానీ అరెస్టు చేయడానికి అలాంటి పద్ధతితో పనేమీ లేదు. పదవిలో ఉన్న నేత ప్రత్యర్థి పార్టీ నేతను టార్గెట్ చేసుకుంటే ఏదో కారణంతో, అంతెందుకు అనుమానంతో కూడా అరెస్టు చేయొచ్చు. ఒక్కసారి రిమాండ్ వచ్చాక ఏదో లీడ్ దొరికిందని ఆ రిమాండ్ పొడిగించనవచ్చు. అంతే, ఆ వ్యక్తి పదవి ఊడిపోతుంది. అంటే నిందితుణ్ణి దోషిగా తేల్చడంతో పోలిస్తే నేత పదవి పోగొట్టే పని చాలా తేలిగ్గా, మంచినీళ్లు తాగినంత సులభంగా పూర్తయిపోతుంది. అది అంతిమంగా ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టవుతుందనే ఆరోపణలొస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానికి నిరాకరించాడు. ఎందుకంటే రాజీనామా చేయడం ద్వారా నేను ఈ అరెస్టును సమర్థించిన వాడిని అవుతాను అన్న ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ తీసుకొని ఆయన జైల్లో ఉన్న ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. రాజ్యాంగంలో ఎక్కడా జైల్లో ఉంటే ముఖ్యమంత్రి తొలగించాలని లేదు గనక కోర్టులు కూడా అదే విషయాన్ని తెలిపాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ రావద్దు, ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రులు జైల్లో పెట్టి వాళ్ళ పదవులు తీసేయాలన్నది ఎత్తుగడ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాజకీయాల్లోనూ కొందరు మినహా మిగతా నేతలకు పదవులు అంత తేలిగ్గా రావడం లేదు. పదవుల కోసం నేతలు చాలా డక్కా మొక్కిలు తినాల్సొస్తోంది. అలా అష్టకష్టాలు పడి సంపాదించిన పదవులు ఇంత తేలిగ్గా ఊడిపోతే ఎలాగా అనే ప్రశ్న ఉండనే ఉంది. ఇక్కడ కేవలం పదవులు ఉండడమే నేతల సమస్య కాదు. కోర్టు దోషిగా తేలుస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి. తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టై పదవి పోగొట్టుకున్న నేత ఇమేజ్ మరుక్షణం నుంచి ప్రజల్లో పలుచబడిపోతుంది. ఈ నెగటివిటీ బాగా పెరిగిపోతే ఏకంగా రాజకీయ జీవితం ముగిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా అప్రజాస్వామికమే అవుతుంది. ఒక మనిషిని హత్య చేయడం కంటే అతడి కెరీర్ను భూస్థాపితం చేయడమే పెద్ద శిక్ష అంటారు. ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుల సాయంతో అలా రాజకీయ ప్రత్యర్థుల పొలిటికల్ కెరీర్కు ఫుల్ స్టాప్ పెడతారని విపక్షాలు జోస్యం చెబుతున్నాయి. దేశంలో ఫెడరలిజానికి ప్రమాదం ముంచుకొస్తున్న పరిస్థితుల్లో ఈ బిల్లు అధికారాన్ని మరింత కేంద్రీకృతం చేసి రాష్ట్రాలను కేంద్రం చేతిలో కీలుబొమ్మల్ని చేసే అవకాశం ఉందని ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. బిల్లులో పీఎంను కూడా చేర్చడం కేవలం పొలిటికల్ గేమ్ మాత్రమేనని అభిప్రాయపడుతోంది. ఇక బిల్లుల విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలకు ప్రాతిపదిక లేకపోలేదు. దోషిగా తేలిన తర్వాత పదవులు రద్దయితే అదో పద్ధతి. కానీ కస్టడీలో ఉన్నందుకే పదవులు రద్దంటే ఆ బిల్లులు రాజకీయంగా దుర్వినియోగమయ్యే అవకాశాలున్నాయి. అలాగే ప్రధానికి ఓ కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమైన అధికారి చర్యలు తీసుకునే అధికారం ఇచ్చే నైతికతపైన సందేహాలున్నాయి. మొత్తం మీద బిల్లులను జేపీసీకి పంపిన తరుణంలో బిల్లుల్లో లోపాలపై సమగ్ర చర్చ జరిగి మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఏ బిల్లుకైనా రాజ్యాంగమే ప్రాతిపదిక. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా వస్తుంటాయి. కానీ ఇలాంటి బిల్లుల ఆమోదానికి సాధారణ మెజార్టీ సరిపోదు. 3/2 మెజార్టీ కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు అలాంటి అసాధారణ మెజార్టీ లేదు. కాబట్టి ఖచ్చితంగా విపక్షం నుంచి క్రాస్ ఓటింగ్ జరగకుండా బిల్లు నెగ్గే పరిస్థితి లేదు. అందుకే మధ్య మార్గంగా బిల్లులు జేపీసీకి వెళ్లాయి. అక్కడ విపక్షాలు సూచించిన సవరణలకు చోటు దక్కుతుందా, లేకపోతే విపక్షాల్ని ప్రభుత్వం కన్విన్స్ చేస్తుందా అనేది ఆసక్తికరం. లోక్సభ స్పీకర్ గారు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినారు. అక్కడ అన్ని పార్టీల సభ్యులు ఉంటారు. లోక్సభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలని సంప్రదింపులు చేస్తాం. తర్వాత అప్పుడు సెలెక్ట్ కమిటీ నుంచి వచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి అప్పుడు భారత పార్లమెంట్ ఏ రకమైన బిల్లు చేయాలి, దాంట్లో ఏమైనా సవరణలు సూచనలు ఉంటాయి, అప్పుడు చూసి చేద్దాం. పార్లమెంట్ ఆమోదం పొందడం అంత తేలిక కాదనుకున్న బిల్లుల్ని, సమగ్ర చర్చ అవసరమైన బిల్లుల్ని చట్టసభలు జేపీసీకి పంపుతాయి. ప్రస్తుతం జేపీసీకి వెళ్లి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాజకీయ అభ్యంతరాలతో పాటు న్యాయపరమైన అంశాలు, సాంకేతిక విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్రం ఏం చెప్పినా, ప్రతిపక్షం ఎంత వ్యతిరేకించినా అంతిమంగా సాంకేతిక అంశాలైతే మారవు. అలాంటి సాంకేతిక అంశాల్లో లోటుపాట్లుండకుండా చూసుకోవాలి. అక్కడ దొరికిపోతే మాత్రం ఖచ్చితంగా సవరణలు చేయాల్సి రావచ్చు. ప్రస్తుతం రాజ్యాంగ సవరణ బిల్లుల్లోనూ అలాంటి కొన్ని లోపాలున్నాయనే చర్చ జరుగుతోంది. దేశంలో నేరాల విచారణకు, వాటి నిరూపణకు, శిక్షలు విధించడానికి కొన్ని పద్ధతులు, వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. అలాంటి వ్యవస్థల ప్రాథమిక ఉద్దేశాన్ని దెబ్బతీసేలా ఒక వ్యవస్థ మరో వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకెళ్లేలా బిల్లులున్నాయని కొందరు విపక్ష నేతలు వాదిస్తున్నారు. నేరాలపై విచారణ దర్యాప్తు సంస్థల పని, అలాగే శిక్షల్ని ఖరారు చేయడం కోర్టుల పని. కానీ ప్రస్తుత బిల్లుల ప్రకారం నేతల పదవులు ఊడాలా వద్దా అనేది దర్యాప్తు సంస్థల చేతిలో ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ కేసును విచారించే దర్యాప్తు అధికారి సదరు నేత ఫేట్ను డిసైడ్ చేస్తారు. అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై కార్యనిర్వాహక వ్యవస్థల్లో భాగంగా ఉండే అధికారులు పెత్తనం చేస్తారు. అలాగే కోర్టుల పరిధి నామమాత్రమే, చివరకు మృగ్యమైపోతుంది.
30 రోజులు కస్టడీలో ఉంటే పదవులే పోతాయి. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాతే మళ్లీ పదవులు పొందే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా దర్యాప్తు సంస్థల దయా దాక్షిణ్యాల మీదే నేతలు ఆధారపడాలి. అందులోనూ దర్యాప్తు అధికారులే అంతిమ నిర్ణేతలుగా మారిపోతారు. మరొక కీలక విషయం ఏంటంటే కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతైన ప్రధానిపై అదే వ్యవస్థలో ఓ కింది స్థాయి అధికారి పెత్తనం చేసే అవకాశం ఎలా ఇస్తారనే ప్రశ్న కూడా రాజ్యాంగబద్ధమే. దీనికి ఖచ్చితంగా జేపీసీలో సర్కార్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. న్యాయ నిపుణులు కూడా ఇదే భావిస్తున్నారు. అలాగే పదవి పోయే విషయంలో కస్టడీని కాకుండా దోషిగా తేలే సమయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం మరింత ఆమోదయోగ్యమనే సూచన కూడా రావచ్చు. దీన్ని పూర్తిగా కొట్టిపారేసేంత బలం ప్రస్తుతం కేంద్రానికి లేదు. నిజంగా సచ్చీల్ రే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండాలనే సంకల్పమే ఉంటే కొన్ని మార్పులు చేసైనా సరే ప్రస్తుత బిల్లులు పాస్ అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలా కాని పక్షంలో ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా రాజకీయ దురుద్దేశాలే అసలు కారణమనే అభిప్రాయాలొచ్చే ప్రమాదం ఉంది. మరి జేపీసీలో ఈ అగ్ని పరీక్షను కేంద్రం ఎలా ఫేస్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. బిల్లుల భవిష్యత్తు ఏంటనే సంగతి పక్కన పెడితే వాటిపై రాజకీయ రచ్చ అయితే కొనసాగుతూనే ఉంది. ఎవరేమనుకున్నా నేర చరిత్రలు పదవుల్లో ఉండకూడదనే సదుద్దేశంతోనే బిల్లులు తెచ్చామని కేంద్రం వాదిస్తోంది. తమ నిజాయితీని నిరూపించుకోవడానికే ప్రధాని కూడా బిల్లు పరిధిలోకి తీసుకొచ్చామని, ఏ తప్పు చేయకపోతే విపక్షాలకు భయమెందుకని ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాలు మాత్రం మనసులో రాజకీయ దురుద్దేశాలు పెట్టుకుని పైకి మాత్రం ధర్మపన్నాలు వల్లిస్తూ బిల్లులు తెచ్చారని ఆరోపిస్తున్నాయి. సత్సంకల్పంతో బిల్లులు తెస్తే అంతర్గతంగా రాజకీయ ప్రయోజనాలు ఎందుకు చొప్పించారని నిలదీస్తున్నాయి. న్యాయం ఎప్పుడైనా అందరికీ సమానంగా వర్తించాలి. అలాంటి న్యాయాన్ని కాపాడడానికి బిల్లులు తెచ్చామని చెబుతూ ఆ బిల్లుల రూపకల్పనలోనే న్యాయాన్ని పాటించలేదని ఎత్తిచూపుతున్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బిల్లులు తెచ్చే ముందే వాటి స్వరూప స్వభావాలపై వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపేదని దెప్పిపొడుస్తున్నాయి. దశల వారీగా న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ రాజకీయ పార్టీలు, న్యాయవాద వృత్తిలో అనుభవం ఉన్న వివిధ పార్టీల ఎంపీలతో చర్చలు జరిపి బిల్లులు రూపొందిస్తే సభలో ఇంత రచ్చకు అవకాశం ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడ్లో సారాంశం చాలా కీలకం. దేశంలో రాజకీయ నేతలు, అందులోనూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి కఠిన చట్టాలు తేవాలనుకోవడం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. బిల్లుల విషయంలో కొన్ని లోటుపాట్లుంటే వాటిని సవరించుకోవడం పెద్ద పనేమీ కాదు. అదే సమయంలో బిల్లులు రాజకీయ దుర్వినియోగం కావనే విషయంలో ఖచ్చితమైన హామీలు కాదు, అసలు అలాంటి అవకాశమే ఉండకూడదనే వాదనలో నిజం లేకపోలేదని తటస్థులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొన్నటిదాకా తమను తాము చట్టం నుంచి కాపాడుకోవడానికి దేశంలో సాధారణ న్యాయ విచారణకు తాము అతీతులమని నేతలు భావిస్తుండేవారు. అలాంటి స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఉన్నత పదవుల్లో ఉన్న నేతలకు మరింత కఠిన చట్టాలు అవసరమనే స్పృహ రాజకీయ నేతల్లోనే కలగడం ముదావహం అంటున్నారు పరిశీలకులు. మంచో చెడో ఓ ముందడుగైతే పడింది. విపక్షాల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని లోపరహిత బిల్లును ఆమోదిస్తే ఎప్పటినుంచో ప్రజలు ఎదురుచూస్తున్న ప్రజాస్వామ్య సంస్కరణలకు బీజం పడుతుందేమో చూడాలి మరి.